హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫీస్. టుడేస్ రెసిపీ వచ్చి బెల్లం నువ్వులు ఉండలు. దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకొని అందులో ఒక గ్లాస్ నువ్వులు వేస్తున్నాను. ఈ నువ్వులు బాగా వేపుకోవాలన్నమాట, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మీకు తెలియడానికి అని చెప్పి నేను ఒక టిప్ చెప్తున్నాను. అవి కొంచెం చిటపటా మంటాయి అన్నమాట, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం బ్రౌనిష్ కలర్ పొట్టు ఉన్న నువ్వులు తీసుకున్నానండి. వైట్ నువ్వులు అయితే కొంచెం మీకు తెలుస్తుంది క్లారిటీగా. నేను తీసుకున్నవైతే అంత క్లారిటీగా తెలియదు, అవి ముందే గోల్డెన్ కలర్లో ఉంటాయి కాబట్టి మనకి అంతగా తెలియదు. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు నేను ఇవి చల్లగా అవ్వడానికి అని చెప్పి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి చల్లగయ్యేలోపు మనం పాకం పెట్టుకుందాం నువ్వులుండలకి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా నువ్వులు, దానికోసం అని చెప్పి 3/4 గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నువ్వులు చెక్కి కానీ నువ్వులుండలకి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. బెల్లం కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక గ్లాస్ వేసుకోండి, సరిపోతుంది. బెల్లంలో మంచి ఐరన్ ఉంటుందండి, అలాగే నువ్వులలో కాల్షియం ఉంటుంది. సో ఇవి తింటే చాలా మంచిది. చూడండి, బెల్లం కరగడానికి అని చెప్పి నేను కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి అవి కరిగించుకుంటున్నానండి. నేను తీసుకునే బెల్లం కొంచెం ప్యూర్గా ఉంది, అందులో నలతలు కానీ ఇసుక కానీ ఏం లేదు. మీరు తీసుకునే బెల్లం బట్టి మీరు కొంచెం చెత్తలా ఉన్నట్టు, అంటే కొంచెం నలతలు లాంటివి కానీ ఇసుక కానీ ఉన్నట్టు అనిపిస్తే ఒక్కసారి స్ట్రెయిన్ చేసుకోండి. ఆ స్ట్రెయిన్ చేసుకున్నది కూడా స్టీల్ జల్లెడలో స్ట్రెయిన్ చేసుకోండి. ప్లాస్టిక్ దాంట్లో స్ట్రెయిన్ చేస్తే ఏమవుతుందంటే ఈ వేడికి అది కరిగిపోవడం కానీ లేకపోతే సరిగ్గా కారదనమాట. సో అందుకని స్టీల్ దాంట్లో వేసుకుంటే చాలా మంచిది. ఈ నువ్వులుండలు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి, చాలా హెల్దీ. రోజుకి ఒక నువ్వులుండ తింటే చాలా మంచిది. ఇప్పుడు చాలామందికి మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా రోజుకి ఒక నువ్వులుండ తింటే దాని నుంచి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎందుకంటే కాల్షియం ఇంకా ఐరన్ అన్నీ మనకి సమపాల్లో ఉంటాయి కాబట్టి ఈ నువ్వులుండలు తినడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు ముదర పాకం తీసుకోవాలండి ఈ నువ్వుల చెక్కి కోసం. అందుకని చెప్పి నేను ఒకసారి కొంచెం గిన్నెలో వాటర్ వేసి అందులో కొంచెం పాకం వేసి టెస్ట్ చేస్తున్నాను. ఇది జెల్లీలా వచ్చిందండి, ఇంకా అవ్వలేదు. దీనికి ఈ నువ్వులుండలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏమంటే, ఇప్పుడు మనం వాటర్లో వేయగానే ఒక నిమిషం ఉంచాక అందులో టప్ అని సౌండ్ వస్తుంది, అది కాదన్నో. కాకపోతే ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా సౌండ్ వచ్చింది. అలా కాదండి, ఇంకా కొంచెం అవ్వాలన్నమాట. అది వేసిన తర్వాత అది గట్టిగా అయ్యి ఇలాగంటే టప్మని విరగాలన్నమాట. అప్పడం విరుగుతుంది కదా, అలా విరిగితే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట పాకం. ఇంకా రాలేదని చెప్పి ఇంకొంచెం సేపు నేను చేస్తున్నాను అనమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట నువ్వులుండలు. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను, అంటే వచ్చినట్టుందని చెప్పి మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసిందండి పాకం. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం గట్టిగా అయిపోయిందనమాట. మనం తీస్తున్నా సరే రావట్లేదు, కొంచెం చల్లగా అవ్వాలన్నమాట. ఇది టప్మని విరిగిందండి, ఇప్పుడు పాకం వచ్చేసింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులోకి చూడండి, నేను విరుపుతున్నాను కదా, మంచిగా విరిగింది. సో అందుకని చెప్పి పాకం వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీంట్లోకి ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇది వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తుందన్నమాట. బయట కొనేవాళ్ళు కూడా ఈ బేకింగ్ సోడా వేస్తారనమాట క్రిస్పీగా రావడానికి అని చెప్పి. అలాగే ఒక స్పూన్ గీ వేస్తున్నాను నేను. గీ అంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే గీ చాలా మంచిది కాబట్టి ఇందులో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నురుగుగా మంచి బేకింగ్ సోడా వేయగానే మంచి కలర్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న నువ్వుల్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇవి ఏంటంటే ఈ నువ్వులుండలు వేడిగా ఉన్నప్పుడే మనం చుట్టేసుకోవాలి. ఒకవేళ చల్లగా అయినట్లయితే గట్టిగా అయిపోతుంది, మనకి చుట్టుకోవడానికి కొంచెం అవ్వదన్నమాట. ఇవి వేడి మీద చుట్టడం మనకి చాలా కష్టం కూడా, ఎందుకంటే చేతులు కాలుతూ ఉంటాయి. సో అందుకని
మీరు ఒకవేళ చెక్కీలా చేసుకోవాలనుకుంటే ఒక స్టీల్ ప్లేట్‌కి కొంచెం ఘీ అప్లై చేసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి ఒత్తాలనమాట. పల్చగా ఒక లేయర్ వచ్చేలా ఒత్తుకుంటే ఒత్తుకొని గంటలో పెట్టుకొని ఇంకా తర్వాత చల్లగయ్యాక అవి బయటకొచ్చేస్తాయన్నమాట. మనం ఒక చాక్‌తో గానీ, ఒక పుల్లతో అంటే అట్ల పుల్లతో గానీ ఇలాగా పైకి తీస్తే వచ్చేస్తుంది. మంచిగా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. చెక్కీలాగా. లేదంటే మనం ఉండలు చుట్టుకోవాలనుకుంటే ఆహ్, వాటర్‌లో గానీ చేతిని డిప్ చేసి ఉండలు చుట్టుకోవచ్చు. లేకపోతే ఘీని అప్లై చేసి కూడాను మంచిగా రౌండ్ రౌండ్ బాల్స్‌లా చుట్టుకోవచ్చు. అంతేనండి. ఇంకా లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇంకా మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అంతేనండి. మరిన్ని వీడియోల కోసం నెక్స్ట్ మరో మంచి వీడియోతో మీ ముందుకి వస్తా. అంతవరకు ఇంక సెలవు. బాయ్ బాయ్.